తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల కంటే ముందుగానే ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. ఈసారి నియమించిన ఇన్ఛార్జ్ ఆషామాషి కాదు, మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లర్. అలాగే వీరికి సహ ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను కూడా నియమించారు. రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలకు 10 మున్సిపల్ కార్పొరేషన్లకు 117 మున్సిపాలిటీలకు మొత్తం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు మాత్రం రసకందాయంగా ఉండబోతున్నాయి అనే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కేరళలో చూసాం, అక్కడ సత్తా చాటింది. ఇక మహారాష్ట్రలో ఎన్నికల గెలుపు తర్వాత దుందూకుడుతనంతో ముందుకు వెళ్తోంది బీజేపీ. ఇక బీజేపీ ఇది ఒక సాధారణ ఎన్నికలాగా కాకుండా రాష్ట్రంలో తన పట్టును నిరూపించుకునే లిట్మస్ టెస్ట్ గా భావిస్తోంది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికలను రాష్ట్ర స్థాయి నాయకత్వం చూసుకుంటుంది. కానీ మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షెల్లర్ వంటి బలమైన నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించడం చూస్తుంటే బీజేపీ ఎన్నికల్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.